గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని, గౌరవ ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం మరి ఆనాడు పీపిరి గ్రామం నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంత సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడానికి బజర్హత్నూర్ మండల్ పీపిరి గ్రామానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ గారికి, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యస్కరావు గారికి, అదేవిధంగా కలెక్టర్, పిఓ, ఎస్పీ, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మహిళలకి, అన్నలి, అక్కలకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వర్షాపు వస్తున్న తరుణంలో ఒక 2 నిమిషాల లోపల నా కార్యక్రమాన్ని ముగించుకుంటా. సార్, చాలా సంతోషం సార్. ఆనాడు మీరు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేపట్టారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పీసీ హోదాలో ఇంద్రవిలింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు కూడా ఆదిలాబాద్ జిల్లాని ఎంపిక చేయడం, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని దత్తత గ్రామం తీసుకోవడం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లాని మాట్లాడుతూ పోయారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా ప్రాంతం, మా పాలకులు అందరికీ సమన్యాయం చేస్తారని మాకు ఒక ఆలోచన ఉంది సార్. ఆ సమన్యాయంలో భాగంగానే మీరిద్దరు కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎంపిక చేసుకొని ఈ ప్రాంతంలోనే మీరు పాదయాత్ర కార్యక్రమం చేయడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అనంతరం మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లుడి చేపట్టడం నిజంగా మీకు ధన్యులం సార్. ఈ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఒకవైపు ఏజెన్సీ, ఒకవైపు ప్లేన్ ఏరియా, ఒకవైపు దట్టమైన అరణ్యాలు. ఏ ప్రాంతంలో పోయినా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, మరి అనేక సమస్యలతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఇమ్మీడియట్ ప్రాబ్లంతో ఉంది సార్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఖమ్మం, వరంగల్, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనుకబాటుతనం ప్రాంతం సార్. ఈ ప్రాంతంలో అనేక సమస్యలతోటి ఉన్నారు. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా ఈ ప్రాంతంలో ప్రతి మారుమూల పల్లెటూళ్ళకు రోడ్డు కావాలి. అదే బోత్ కాన్స్టెన్సీ కానూడుకోండి వాయిపేట్, అది సగం నాకు వస్తుంది, అదేవిధంగా బోత్కి వస్తుంది సార్. ఇప్పటికీ ఆ గ్రామానికి వాయిపేట్ వెళ్దామంటే దారి లేదు, అదేవిధంగా అంకెన రాయదారికి వెళ్దామంటే దారి లేదు, అదేవిధంగా అల్లంపల్లి వెళ్దామంటే దారి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళకు పారమిస్ అనుమతులు ఇస్తే తప్ప ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు సార్. ఎందుకంటే కనీసం 108 కావచ్చు, 104 కావచ్చు, ఇలాంటి వెళ్ళినట్టు గ్రామాలు కుక్కలు ఉన్నాయి. అదేవిధంగా మొన్ననే ప్రేమ్ సాగర్ మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏ విషయం అంటే 4 లైన్ మన గుడిహత్నూరు ముంచుకుంటే ఆసిఫాబాద్ వరకు, అదేవిధంగా మంచిర్యాల వరకు, ఉట్నూరు ఎక్స్ రోడ్ నుంచి ఆసిఫాబాద్కు 4 లైన్ ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా గుడిహత్నూరు నుంచి మంచిర్యాల వరకు 4 లైన్ ఏర్పాటు చేయాలి. మధ్యలో టైగర్ జోన్, 0 టైగర్ జోన్ ఫారెస్ట్ ఉంది. దానిలో అనేక రకమైన సమస్య సార్. అంటే ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ రోడ్లన్నీ కూడా క్లియర్ అయినట్టు సార్ 4 లైన్లు ఏర్పాటు చేసినట్లయితే. కాబట్టి మీరు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసుకుంటూ మరి మంచిర్యాల మీదుగా మీరు మిగతా ప్రాంతాలు వెళ్ళడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతంలో పోడు సమస్య గురించి అనిలన్న కూడా చెప్పడం అనేది జరిగింది. అది చాలా తీవ్రమైనది సార్. ఇక్కడ ఉంటే బోత్ మండలంలోని డేండ్రా ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ సారయోగిలో ఆ ప్రాంతంలో కావచ్చు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఫారెస్ట్ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన పట్టాలు కూడా ఆ రోజులో అనేక సందర్భాల్లో సర్వేలు చేశారు, కానీ చాలామందికి పట్టాలు రాలే. ఇప్పటికీ దాంతోపాటు సార్ ఈ గవర్నమెంట్ని ప్రతి రైతు నిజంగా రుణపడి ఉన్నారు సార్. ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఎంతో కష్టపడి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మీరు రూపాయి జమ చేసుకొని ఈ ప్రాంత వాసులందరూ కూడా రుణమాఫీ చేయడం అనేది జరిగింది సార్. 150,000 ఈ రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం అనేది జరిగింది సార్. కానీ చిన్న లోపాలు ఉన్నాయి సార్. ఆ లోపాలు ఏంటంటే కొంత మహారాష్ట్ర బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా చిన్న లోపాల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ ఆధారు, లేకపోతే రేషన్ కార్డు చిన్న లోపాలతోటి కొంతమందికి రుణమాఫీ కాలేకపోయింది సార్. దాని మీద అయినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ కావాల్సిందే. అదేవిధంగా వచ్చిన రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆ రోజుల్లో ఇచ్చిన ఎన్నైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటి కూడా 100% చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వంలో ఏ నిర్ణయమనే మీ నిర్ణయమే మా నిర్ణయాలు. అందుకే
మొన్న రైతు భరోసా కింద మరి గౌరవ బట్టి విక్రమార్క గారు మొన్న వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది. మీ యొక్క ఆలోచన విధానమే మా యొక్క ఆలోచన విధానం చాలా స్పష్టంగా మొన్న కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి సార్ ముఖ్యంగా నా ఖానాపూర్ నియోజకవర్గంలో మరి రోడ్లకు సంబంధించిన సమస్య ఉంది, అదేవిధంగా పారిశ్రామిక సమస్య కూడా మీకు చెప్పిన. దాంతోపాటు మీరు మొన్న నిజంగా బట్టి విక్రమార్క సార్కి నిజంగా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఆ రోజులు పాదయాత్ర చేసినప్పుడు 10 సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సార్లు మినిమం నాకు బొజ్జు మరి నేను పాదయాత్ర చేసిన. నేను చిక్మన్ ప్రాజెక్టుకు మీరు ఆ రోజుల్లో చెప్పారు, నేను చూసిన త్రివేణి సంగమం కావచ్చు, పుల్లిమడుగు ప్రాజెక్టు కావచ్చు, స్పెసిఫిక్గా 10 సార్లు బడ్జెట్ పద్దు పెట్టే క్రమంలో రాత్రి సార్ నాకు 11:30 12 గంటలకు ఫోన్ చేసి బొజ్జు మేము ఇమీడియట్లీ పంపాలి, మరి ఇమీడియట్లీ దానికి సంబంధించిన ప్రపోజల్ పంపమని మరీ పట్టుకొని పంపితే మరి రాత్రి అధికారుల్ని మరి రిపోర్ట్స్ అన్ని తెప్పించి వాట్సాప్ రూపంలో పంపిస్తే మరి దానికి సంబంధించిన ఈ యొక్క బడ్జెట్లో కూడా మరి త్రివేణి సంగమం ముత్నూరుకి 12 కోట్లు, అదేవిధంగా నర్సాపూర్ న్యూ ట్యాంకు 6 కోట్లు, లక్షంపూర్ ట్యాంక్కి 4 కోట్లు, చిక్మన్ ప్రాజెక్టుకు 25 కోట్లు ఈ పదులో పెట్టడం అనేది జరిగింది సార్. మరి మితంగా మీకు రుణపడి ఉంటాం సార్. దాని అయితే డబ్బులు పెట్టారో దాన్ని కూడా తప్పకుండా వెంటనే రిలీజ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం సార్. ఫైనల్గా చెప్పేది ఒకటి సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటాయి. 10 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈ బెల్ట్ అయితే పూర్తి స్థాయిలో వెనుకబడింది సార్. దీని మీద మీరు ఎంత నిధులు ఎక్కువ ఇస్తే అంతా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి నిధులు ఇస్తే తప్పకుండా ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. వెనుకబాటుతనం అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా రోడ్డు నుంచి రాకూడదు సార్. ఈ ప్రాంతంలో ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, కులాములు కావచ్చు, టోటీలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే సార్ ఈ ప్రాంతంలో పూరి గుడిసెలు వాళ్ళకి ఇంద్రమ్మలు ఇచ్చింది మన పార్టీ సార్. మరి ఈ రోజులో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితితో ప్రస్తుత పరిస్థితులు ఇల్లులు కూడా కట్టనటువంటి పరిస్థితి, అడవికి పోనటువంటి పరిస్థితి. మరి అక్కడ చాలా మంది క్రాప్లు ఇచ్చేసారు, మరి అల్లలు బుట్టలు తనుతారు, అవన్నీ కూడా కులాంలు చేసుకుంటారు సార్. కానీ ఈరోజు బుట్టల్లో అల్లలు అనడానికి నిజంగా వెదురు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఏదో దొంగతనంతో ఏదో రకంగా తీసుకొచ్చి వాళ్ళు బుట్టలు ఏ రకంగా అల్లేటి పరిస్థితి అంటే భయంతో అట్లాంటి రిస్ట్రిక్షన్ ఇచ్చినాం. కాబట్టి కొంత ఏదైనా కమ్యూనిటీ ఫారెస్ట్ సైడ్ కింద కొన్ని ఫారెస్ట్ని కొంత ఇచ్చినట్లయితే 100% మా ప్రాంతంలో వెదురుని పండించుకొని వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బిల్లులు కూడా చిన్న బిల్లులు ఉంటే ఏమైనా క్లియర్ చేస్తూ పోండి సార్. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా చిన్న కాంట్రాక్టులు మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈజీఎస్ కావచ్చు కొన్ని మీరు పండిస్తే చాలామంది మన కార్యకర్తలు పనులు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత మన ప్రాంతంలో చాలామంది కొత్త కాంట్రాక్టులు పనులు చేయడం జరిగింది. అట్లాంటి కూడా కొంత బిల్లులను కూడా పెండింగ్ చేసి క్లియర్ చేసినట్లే తప్పకుండా మన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు, మీరు ప్రత్యేకించి ఆదిలాబాద్ వచ్చినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.